విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించుకున్నప్పుడు మాత్రమే మన లోపట అంతర్ముఖంగా ప్రకాశిస్తున్నటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి మనం చేరుకోగలమని కృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. మనం మన దేహానికి సంబంధించిన విషయాల కోసం నిరంతరము కూడా సంతోషంగా ఉండడం కోసం, సుఖాన్ని పొందడం కోసం, భోగ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి మన యొక్క జీవితం మొత్తాన్ని కూడా ఖర్చు చేస్తున్నామండి. అంటే మనము ఈ దేహంతో చేసే కార్యనిర్వహణ కేవలం దేహ పోషణ మాత్రమే జరగాల, లేకపోతే ఇంకా ఏదైనా సాధించేది ఉందా అంటే మనిషిగా పుట్టిన వారికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఈశ్వరుడు మనందరికీ కూడా అందించారనమాట. నీవెవరో తెలుసుకోగలిగిన జన్మ మానవ జన్మ. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనిషిగా పుడతామండి. 84 లక్షల రకాల ఉపాధులలో మనిషి మాత్రమే ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి చెడుని విడిచిపెట్టి మంచిని మాత్రమే పొందగలిగినటువంటి స్థితి భగవంతుడు మనకు బుద్ధి చైతన్యం ద్వారా అందించారు. ఎవరైతే బుద్ధి చైతన్యంతో కూడి శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తారో వారు పరమశాంతి స్థానమైనటువంటి భగవంతుణ్ణి చేరుకుంటారు. అలా కాకుండా నశించిపోయేటటువంటి దృశ్య సంబంధమైన విషయాల కోసం ఎవరైతే నిరంతరం భార్యాబిడ్డల యొక్క క్షేమమే నా యొక్క అంతిమ లక్ష్యం అనుకుంటూ ఎవరైతే కొద్ది రోజులలో విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి భార్యాబిడ్డల కోసం మాత్రమే తమ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ వినియోగిస్తుంటారో వారు ఈ జన్మకే కాదు కొన్ని లక్షల కోట్ల జన్మల పాటు భగవంతుణ్ణి చేరుకోకుండా దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాల కోసం పరిగెడుతూ అనేక జన్మలను తీసుకుంటారు. తల్లి గర్భంలోకి ప్రవేశిస్తూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. సంసారం అనేటటువంటి సాగరం పరమ దుఃఖమైనదని కృష్ణ పరమాత్మ ఆయన దుఃఖాలయమ శాశ్వతం అంటారు. ఎవరైతే ఈ శరీరాలలో జీవిస్తున్నారో వారందరూ కూడా నిరంతరము కూడా దుఃఖాన్నే పొందుతుంటారు. లేశమంత సుఖం కోసం అని చెప్పి పర్వతమంత దుఃఖాన్ని తల మీద పెట్టుకుంటారు. పర్వతమంత ఆనందం పొందడం కోసం లేశమంత కష్టాన్ని పొందండి చాలు అంటున్నారన్నమాట. కాళిదాసు గారికి అందరికీ తెలుసండి. ఆయనకు భార్య అంటే పరమ ప్రీతి. భార్య పుట్టింటికి వెళ్తాను అంటే లేదు లేదు వెళ్ళొద్దు అని చెప్పేసి భార్యని ఎప్పుడూ కూడా పుట్టింటికి పంపించేవారు కాదు. కానీ ఒకరోజు భార్య నేను మా వాళ్ళని చూడాలనుంది వెళ్తాను నన్ను పంపించండి అంటే సరే అని చెప్పేసి పంపించారు. పంపించినటువంటి మరునాడే భార్య యొక్క వియోగాన్ని తట్టుకోలేక ఆయన పుట్టింటికి వెళ్తారట. అంటే భార్య యొక్క పుట్టింటికి వెళితే భార్య అంటుందట, నా మీద ఉన్నటువంటి ప్రేమలో 16వ వంతైనా భగవంతుడి మీద గనక మనస్సును లగ్నం చేసి ఉంటే పరమశాంతి స్థానమైనటువంటి సుఖమును పొంది ఉండేవారు. ఎందుకు ఈ నశించిపోయే ఈ దేహం మీద మీకు అంత ప్రీతి అని చెప్పేసి భార్య భర్తకు ఉపదేశం చేసిందట. రామతీర్థ స్వామి ఇదే మాట చెప్తారు. ప్రతి భార్య కూడా భర్తకు ఉపదేశం చెయ్యవలే అంటారు. అంటే
శాంతి స్థానము ఈ శరీరాలకు సంబంధించినటువంటి విషయాలలో లేదు. శాశ్వతమైన ఆనందం ఈ శరీరాలలో నెలవై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి పరమానందాన్ని పొందడం కోసం అని చెప్పి ఎవరైతే దేహ సంబంధమైన విషయాలను తుచ్చము వలె గడ్డిపోచవలె ఎవరైతే విసర్జించి భగవంతుణ్ణి చేరడం కోసం పరితపిస్తారో ఆ పరితాపమే మనకు ఇక మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా శాశ్వతమైన ఆనందం పొందవచ్చని భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. అలా చేరుకోవాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మనస్సుని నిగ్రహించాలి. ఈ మధ్య ఒక వ్యక్తి తన భార్య గర్భవతిగా ఉంటే ఆమె ప్రసవ వేదనతో బాధపడుతుందట. బాధపడుతున్నప్పుడు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఒక పెద్ద కొండ దాటాలటండి. ఆ కొండ దాటడం కోసం చాలా సమయం పడుతుందట. మరి అంత సమయం పట్టడం వల్ల భార్యను సరైన సమయంలోకి హాస్పిటల్లోకి తీసుకెళ్ళలేక భార్య మధ్యలోనే చనిపోతారు. ఇక నా భార్యకు జరిగినటువంటిది ఎవ్వరికి జరగకూడదని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే ఆ కొండని తవ్వడం ప్రారంభించారట. అందరూ నవ్వారట. ఈ కొండని నువ్వు తవ్వడం ఏంటి అంటే, పొద్దున్నే లేవగానే ప్రతి ఒక్కరూ దేహ సంబంధమైనటువంటి సంసారానికి సంబంధించిన భార్యాబిడ్డల యొక్క సుఖం కోసం మనమందరం ఏం చేస్తాం? దేహ సంబంధమైనటువంటి కార్యనిర్వహణ చేస్తాం కదా! ఆయన మాత్రం ప్రతిరోజు లేవగానే ఏదో తినడం, తిన్న తర్వాత కాస్త ఏదో అన్నం వండుకోవడం, ఒక బాక్స్‌లో పెట్టుకోవడం, బాటిల్‌లో నీళ్లు తీసుకోవడం, ఒక గుణపము, ఒక పార పట్టుకొని వెళ్లి ఒక కొండనే తవ్వాడట. సుమారు 20 సంవత్సరాల పాటు. ఈ రోజున అందరూ కూడా అంతకుముందు ఒక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి వేరొక టౌన్‌కి వెళ్ళాలంటే. ఇవాళ కేవలం ఒక 2 కిలోమీటర్లలోనే ఆ టౌన్‌కి వెళ్ళగలుగుతున్నారట. అంటే ఒక కొండను కూడా ఏం చేశాడు? ఆయన యొక్క ప్రయత్నం చేత సాధించాడు అంటే, ఆయనకి ప్రధానమంత్రి ద్వారా ఆయనకు అవార్డు కూడా రావడం జరిగిందండి. దీని పేరు మర్చిపోయాను కాబట్టి చెప్పలేదు. నిజంగా జరిగినటువంటి సంఘటన. అంటే మనకి భగవంతుడికి కూడా ఇలాగే కొండలాంటి మనస్సు అడ్డంగా ఉందండి. మన మనస్సును గనక భగవత్ సంబంధమైన ఆలోచనలతో నింపటం గనక ఈ జన్మ ప్రయత్నం చేత సాధిస్తే లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి చేరుకోవచ్చు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నావిజానాతి లోకో మామజమవ్యేమని మనకి 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 25వ శ్లోకంలో చెప్పారు. యోగమాయ చేత నేను మీరికెవ్వరికి కూడా కనిపించను. మూఢులైన వాళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. లోకో మామజమవ్యయం నేను పుట్టుక లేనటువంటి పరమ శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని ఆనందం కోసం ఎక్కడెక్కడో పరిగెడుతున్నారు. కస్తూరి మృగం తన లోపట ఉన్నటువంటి ఆ గొప్పదైన కస్తూరి వాసనను తెలుసుకోలేక ఎక్కడ వస్తుంది ఈ వాసన అని చెప్పి ఆ వాసన కోసం అని చెప్పి వనమంతా కూడా తిరుగుతుందట. ఎప్పటికీ కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో తన నుంచి వచ్చే సుగంధాన్ని తాను తెలుసుకోనట్టుగా మనం కూడా ఏం చేయట్లేదు? మన లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకొని ఈ జగత్తుకు అధిపతి కావడం మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేస్తే భగవంతుడిని పొందగలము అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 6వ అధ్యాయం మొత్తం మీ మనస్సును నిగ్రహించడానికి అనేక రకములైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. ఆ సూచనలన్నింటినీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చేస్తూ మన నిత్య జీవితంలో మన మనసు ఏం కోరుకుంటుంది? అసలు మన మనసు ఏ ఏ విషయాల గురించి ఆలోచిస్తుంది? ముందు పరిశీలన చెయ్యండి. ఒక దుర్మార్గుడైన పిల్లవాడు మీ ఇంట్లో ఉన్నాడు. ఏ పని చెప్పినా రివర్స్‌లో చేస్తాడు. లోకానికి అపకారం చేసేటటువంటి కార్యాన్ని చేస్తారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని వదిలేస్తారా? వాడి కోసం అని చెప్పేసి మీరు నిరంతరం శ్రమిస్తారా? బుద్ధిమాన్యం ఉన్నటువంటి పిల్లలు పుడితే ఆ పిల్లలను ఎలాగైనా రక్షించడం కోసం అని చెప్పి ఎంతటి ప్రయత్నం భగీరథ ప్రయత్నమే చేస్తారు. ఈశ్వరుడు చెప్తున్నారు, దేహ సంబంధమైనటువంటి విషయాలలో అయితే ఎన్ని త్యాగాలైనా చేస్తారు. ఆ త్యాగాల వల్ల వచ్చేటటువంటి సుఖము చాలా అల్పమైనది. అల్పమైన సుఖాల కోసమే ఇంత
పరితపించగలిగినటువంటి మీరు శాశ్వతమైన ఆనందం ఎక్కడుందో తెలిస్తే దానికి ఎవరైనా గొప్పగా ప్రయత్నం చేస్తారని కృష్ణ పరమాత్మ మనల్ని పొగుడుతారండి. మీరు చెయ్యగలరు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి ఒకాయన చూడండి కొండను తవ్వాడు. మరి బుద్ధిమాన్యం కాళ్ళు, చేతులు లేనటువంటి పిల్లలను జీవితాంతం హ్మ్. వాళ్ళని ఎంత పెద్దయినా వాళ్ళని మోస్తూ ఆ పిల్లను భరించే తల్లిదండ్రులున్నారండి. అంతకంటే పెద్దదైంది ఏమీ కాదు. నేను చెప్పే విద్య చాలా సులభంగా ఉంటుంది. దీని ద్వారా మీరు నిరంతరం సంతోషంగా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఒక కొండని తవ్వుతున్నారనుకోండి. కొండని తవ్వుతున్నప్పుడు కష్టం ఉంటుందా? సుఖం ఉంటుందా? కష్టమే ఉంటుంది. కానీ నేను చెప్పినటువంటి రాజవిద్యను గనక మీరు నిరంతరం తెలుసుకుంటూ ఆచరిస్తే మాత్రం ఇది మీకు చాలా సంతోషమిస్తుంది. ఎప్పుడూ నిత్యము సంతోషత్వంతో జీవిస్తారు. ఆ సంతోషాన్ని మీరెందుకు పోగొట్టుకుంటున్నారు అంటే, మనమందరికి ఏం చేస్తున్నాం మనమందరం అంటే, ఆ 5 విషయాలతో నేను మొన్న చెప్పానండి. 1 కళ, 2 అవిద్య, రాగము, కాలము, నియతి అనేటటువంటి 5 విషయాల చేత మనమందరం ఏం చేస్తున్నాం? కర్మకు బద్ధులవుతున్నాం. సంసారం అనే సాగరాన్ని నా సొంతం, నా సొంతం అని చెప్పేసి సాగరాన్ని కూడా ఈదడానికి ప్రయత్నం చేస్తున్నాం. కళ అంటే ఏంటి? నేను చేస్తున్నాను అంటూ మనం ఏం చేస్తున్నాం? కర్తృత్వాన్ని మన మీద వేసుకుంటున్నాం. ఆ కర్తృత్వాన్ని వేసుకోవడం వల్ల మనం ఎంతో దుఃఖాన్ని పొందుతాం. కొంచెం కర్తృత్వాన్ని వహిస్తామండి. తర్వాత దీనినే ఏమంటారు? కళ అంటారు. అవిద్య అంటే ఏ విషయం గురించైనా మనకు పూర్తిగా తెలిసి ఉండదు. మీరు కన్న పిల్లల గురించి మీరు మా పిల్లవాడు ఇలాగే ఉంటారు అని చెప్పేసి మీరు నిర్ణయించగలరా? మీ యొక్క స్వగుణాన్ని నేనెప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తానని మీరు చెప్పగలరా? మన లోపట త్రిగుణాలున్నాయండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇవాళ ఇప్పుడు సంతోషంగా సత్వగుణంలో ఉండి అందరికీ నేను మంచి చేస్తా. రజోగుణం నాలోకి ప్రవేశించినప్పుడు నా కుటుంబమే సర్వస్వం అంటారు. తమోగుణం నా లోపలికి ప్రవేశం పొందగానే కుటుంబం కంటే కూడా నా కోసమే నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తాను. ఎందుకు? త్రిగుణాల మాయలో మనమందరం ఉన్నాం. అంటే మనకు ఏ వస్తువు గురించి నీ గురించే నీకు సరిగా తెలీదు. ఈ టైంలో నువ్వెందుకు ఇలా ప్రవర్తించావంటే, ఏమో నాకు తెలీదు. ఎందుకో నేనలా చేశానంటారు. ఇంకా వేరొక వ్యక్తిని ఎలా నిర్ణయిస్తారు అని పరమాత్మ చెప్తున్నారు. అంటే మీరు అవిద్య చేత మీరేం చేస్తున్నారు? కొద్దిగా తెలిస్తే చాలా తెలుసు అనుకుంటాం. ఒక వ్యక్తి మంచివారని స్నేహం చేస్తాం. కొద్ది రోజుల తర్వాత వాళ్ళేదో చేయకూడని పనులు చేసిన తర్వాత, అయ్యో! వీళ్ళిలాంటి వాళ్ళని తెలియక మేము స్నేహం చేశామంటాం. వాపోతాం. ఇలాంటి వ్యక్తితో నేనా ప్రయాణం చేసింది అనుకుంటున్నాం. ఒక వ్యక్తి చెడ్డవాడనుకొని దూరం పెట్టాం. కొద్ది రోజులకు తెలుస్తుంది. ఆ వ్యక్తి చాలా మంచివారని. అయ్యో! ఇలాంటి వ్యక్తినా నేను దూరం పెట్టానని చూడండి. మనకు ఏదైతే కొంత తెలుస్తుందో ఆ కొంతతోనే మనం ఏం చేస్తాం? ఇదే సత్యమని జీవిస్తున్నాం. పరమాత్మ చెప్తున్నారు. మీకు సత్యమేంటో, అసత్యమేంటో తెలీదు. కొంచెం తెలిసినటువంటి విషయాన్ని మీరేం చేస్తున్నారు? అవిద్య చేత ఇదే సత్యం అనుకుంటున్నారు. దీనివల్లే మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? శాశ్వతమైనటువంటి ఆనందం పొందడంలో విఫలమవుతున్నారు. ఇది అవిద్య అంటున్నారు. కొంచెం కర్తృత్వం నేను చేస్తున్నానంటాం. ఎవరైనా మనం చేసిన పని బాలేదంటే, పలానా వాడు నాతో బలవంతంగా చేయించారండి అని అవతలి వాళ్ళ మీద నెట్టేస్తున్నాం. ఏదైనా మంచి జరిగిందనుకోండి, నేనే చేశానని చెప్పేసి కర్తృత్వాన్ని మీద వేసుకుంటున్నాం. కొంచెం కర్తృత్వం, విషయం గురించి కొంత మాత్రమే తెలుసు. కాబట్టి కళ, అవిద్య, కాలం అంటే ఇక కోరిక ఉన్నంత కాలం ఏం చేస్తున్నా రాగమండి. రాగం అంటే కోరిక ఎవరికి ఉంటుంది అంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. జీవన్ముక్తులైనటువంటి వారు మాత్రమే కోరికల నుంచి బయటపడతారు. కృష్ణ పరమాత్మ కోరికల నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గం చెప్పారు. ఏమని చెప్పారు? అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః. ఎవరైతే ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుంటుంటారో వాళ్ళు కోరికల నుంచి విడిపడతారని కృష్ణ పరమాత్మ మనకు 15వ అధ్యాయంలో 5వ శ్లోకంలో మనకు చెప్పారండి. ఆధ్యాత్మిక విద్య అంటే నేను ఈ దేహం కాదు, ఈ దేహాన్ని నడిపించేటటువంటి సచ్చిదానంద ఆత్మను అని ఎవరైతే నిరంతరం సాధన చేస్తుంటారో
సాధన అనే పదం వచ్చింది. దాని గురించే ఈరోజు కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన అని కృష్ణ పరమాత్మ సాధన గురించి చెప్పారు. అంటే కోరికల నుంచి విడిపడినప్పుడు ఎలా ఉంటామనేది ఈ శ్లోకంలో వివరణ చేశారు. ఏమన్నారు? నేను ఈ శరీరము కాదు, శరీరాన్ని నడిపించేటటువంటి దైవమే అనేటటువంటి జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? విజ్ఞానంగా మార్చుకోవాలి. ఇప్పుడు వంట శాస్త్రం నేను నేర్చుకున్నానండి. వంట శాస్త్రం నేర్చుకోవడం అంటే ఏ కూరలో ఏ విధమైనటువంటి ఏమంటారు? ఏ కూరకు సంబంధించి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉంటే, అంటే ఒక పదార్థాన్ని ఇప్పుడు పప్పుని, ఆకుకూర రెండింటిని ఒకేలాగా తయారు చేయడం కుదరదు. ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది. ఇలా నేను పాకశాస్త్రం నేనేం చేశాను? నేర్చుకున్నానండి. ఈ పాకశాస్త్రాన్ని నేనేం చేయాలి? విజ్ఞానంగా మార్చుకోవాలి. అంటే నేను వంట చేయడం నేర్చుకున్నాను. దానిని నేనేం చేయాలి? అనుభవంలో అంటే ఇప్పటివరకు శాస్త్రాలలో చదువుకున్నాను. శాస్త్రాలలో చదువుకున్నటువంటి పాకశాస్త్రాన్ని ఇంట్లో వంటగదిలో నేనేం చేయాలి? ఆచరణలో పెట్టాలి. అనుభవంలోకి పెట్టాలి. ఆ చేసిన పదార్థాన్ని నేను తిన్నప్పుడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు, నేను వంటను నేర్చుకున్నందుకు, పాకశాస్త్రాన్ని నేర్చుకున్నందుకు నేను ప్రయోజనాన్ని పొందుతున్నాను. అదే విధంగా నేను ఈ దేహము కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మను అని ఆధ్యాత్మిక విజ్ఞానాన్నంతా కూడా తెలుసుకున్నప్పుడు, అంటే ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాక్టికల్స్ లోకి వెళ్ళాలి. అంటే సమాజంలో ప్రతి ఒక్కరిలో ఎవరిని చూసినా నీకు భగవంతుడే కనిపిస్తున్నారా? ఒక వ్యక్తి పరమ పాపం చేశాడు. ఒక వ్యక్తిని చంపి ఎదురుగా వస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తిలో భగవంతుడినే చూడగలిగిన స్థితి మీకు రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో! వీడు పాపం చేసినవాడు, పాపిష్టివాడు అని చెప్పేసి వాళ్ళేం చేస్తారు? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా రమణుల లాంటి వాళ్ళ దగ్గరికి ఒక సింహమే వచ్చిన ఇప్పుడు ఒక మనిషిని చంపిన వాడి కంటే సింహము చాలా పవర్‌ఫుల్ కదండీ! ఒక సింహమే తనకెదురుగా వచ్చినా ఆయన అలా చూస్తూ ఉండిపోతాడు. నిర్వికారంగా ఉండిపోతాడు. కూటస్థో అంటాడు నిర్వికారంగా. ఎటువంటి వికారం లేదు. నేను ఆత్మని అని తెలుసుకున్న తర్వాత నాకు అంతటి స్థితి రావాలి అంటే నేను తెలుసుకున్న శాస్త్రాన్ని నేనేం చేయగలగాలి? ఆచరించాలి. అందరి లోపట భగవంతుడే ఉన్నారు. దేహ సంబంధమైనటువంటి ఏమంటారు? ఒక ఉద్యోగం, గొప్ప ఉద్యోగమని, గొప్ప కులమని, లేకపోతే గొప్ప హోదా ఉందని గౌరవిస్తుంటే అది దేహాన్ని చూసి గౌరవిస్తామండి. అలాంటి వాళ్ళు శాస్త్రం అంటుంది అధములు అంటారు. మనము అధమ స్థానాన్ని ఉత్తమ శ్రేణిలో కూర్చోబెట్టి ఎవరైతే గొప్ప కులంలో పుట్టారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాం. తర్వాత గొప్ప ఉద్యోగాన్ని, గొప్ప సంపదలున్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తాం వాళ్ళని? వాళ్ళ లోపల చెడ్డ గుణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఏం చేస్తామంటే గౌరవిస్తాం. మరి భగవంతుడు అంటున్నారు ఇది అధమ స్థానం అని అంటున్నారు. రెండవది కులంతో పర్వాలేదు గుణం ఏం చేస్తారు? కులం తక్కువదైనా గుణంలో గొప్పవాళ్ళైతే అయ్యో! వీళ్ళు చేసే పనుల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నప్పుడు గుణాన్ని చూసి గౌరవించే వాళ్ళుంటారు. వాళ్ళు పేదవాళ్ళైనప్పటికీ, సరైన ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా గుణాన్ని బట్టి గౌరవిస్తారు. వీళ్ళు మధ్యమ స్థాయి అంటారు పరమాత్మ. ఉత్తమ శ్రేణి పండితుడి గురించి కృష్ణ పరమాత్మ చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. కృష్ణ పరమాత్మ ఎక్కడైనా శాస్త్రం తెలిసిన వారు మాత్రమే పండితుడు అన్నారా? పండితుడు అంటే ఎవరన్నారు ఇక్కడ? తెలుసుకున్న శాస్త్రాన్ని ఆచరణలో పెట్టిన వారిని పండితుడు అన్నారు. ఎన్నో రకాల శాస్త్రములను చదివి వాటిని ఆచరణలో పెడుతున్నటువంటి పండితుడు ఎవరైతే బ్రాహ్మణోత్తముడు ఉంటారో ఆ బ్రాహ్మణోత్తముడు. తర్వాత ఇంకా ఏం చెప్పారు? శునకమాంసమును తినేటటువంటి చండాలుణ్ణి కూడా చూసి వాళ్ళ లోపల ఉన్న భగవంతుణ్ణి చూసి గౌరవించగలిగిన, నమస్కరించగలిగిన, ప్రార్థించగలిగిన, పూజించగలిగినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో అతడు కదా పండితుడు అంటుంది. ఇంకా 3 రకాలైన జంతువుల గురించి కూడా చెప్పారు. కుక్క గురించి మాట్లాడారు, గోవు గురించి మాట్లాడారు, ఏనుగు గురించి మాట్లాడారు. కుక్క తమో గుణానికి గురించి చెప్పితే ఇక
ఏదైతే గోవు సత్వగుణానికి చెప్తారండి. ఇక ఏనుగు రజోగుణ సంబంధమైనటువంటి విధంగా మరి మనం ఏనుగు గురించి చెప్పవచ్చు. అంటే ఇక్కడ 3 గుణాలకు సంబంధించిన విధాలుగా ఎవరెవరు ప్రవర్తిస్తున్నారు? మరి 3 రకాల ప్రాణుల గురించి కూడా చెప్పారు. అంటే ఇవాళ మనిషి గురించి చెప్పారు పరమాత్మ, జంతువుల గురించి చెప్పారు. మనుషులలో శ్రేష్ఠుల గురించి మాట్లాడారు, అధముల గురించి మాట్లాడారు. తర్వాత అనేక రకాల ప్రాణులలో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని దర్శనం చేసినప్పుడు మాత్రమే పండితుడవుతారు కానీ మరి కేవలం కొన్ని కొన్ని విషయాలతో గౌరవించేటటువంటి వాళ్ళను భగవంతుడు ఏమంటున్నారు? పండితుడని చెప్పటం లేదు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరం శ్రద్ధగా వింటున్నారో, ఎవరైతే శ్రద్ధగా తెలుసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఆచరణలో అందరిలో ఉన్న భగవత్తత్వాన్ని దర్శనం చేయగలగాలి. ఒక దుర్మార్గుడైన వ్యక్తి కూడా మీ సహాయం అడిగితే మీరు చెయ్యగలిగిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారు. మరి మనందరికీ తెలుసు శంకరాచార్యుల వారి దగ్గరికి మరి నీ తల కావాలి అని చెప్పేసి వచ్చినటువంటి కాపాలికుడికి కూడా నా యొక్క తల తీసుకువెళ్ళమని చెప్పేసి మరి అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన స్థాయి ఆ విధంగా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇలా ఎవరైతే అంతటా భగవంతుడే ఉన్నాడు. ఎలా అంటే ఒక గోడ మీద చిత్రం వేశారు. ఈ జగత్తుకు సంబంధించి పర్వతాలు, కొండలు, లోయలు, రకరకాలైనటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఒక గోడ మీద ఒక చిత్రపటంలో ఈ జగత్తునంతా కూడా ఒక చిత్రకారుడు వేశారండి. ఇప్పుడు ఆ చిత్రకారుడు వేసినటువంటి ఆ చిత్రంలో ఉన్న ప్రతి విషయం గోడ కంటే వేరుగా ఉంటుందా? గోడతో కలిపి గోడ మీద వేయబడినవా? అంటే గోడ ఉండడం వల్ల ఇక్కడ ఈ చిత్రం నిలబడిందే తప్ప, ఇప్పుడు గోడ లేదనుకోండి ఈ చిత్రము ఉంటుందా అక్కడ? ఈ జగత్తుకు సంబంధించిన చిత్రాన్ని మనం చూడగలుగుతామా? చూడలేము. ఆత్మ యొక్క శక్తి అంతటా ఉంది కాబట్టి భూమి మీద 84 లక్షల రకాల ఉపాధులున్నాయని మనమందరం హాయిగా జీవించగలుగుతాం. భగవంతుడి యొక్క నియతి ప్రకారం సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. పంచభూతాలు భగవంతుడి యొక్క నియతిని ఋతం అంటారండి. ఋతం అంటే మారనిది. సత్యము వేరు, ఋతం వేరు. సత్యం ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి మారుతుంది, ఋతం మారదు. సూర్యుడు చంద్రుడు తమకి ఏ పనైతే అప్పచెప్పారో వాళ్ళు ఆ పని చేస్తారు. భగవంతుడి యొక్క నియతిని అతిక్రమిస్తుంది ఎవరంటే మనిషేనండి. స్వార్థంగా ఈ దేహమే నేను అనుకున్నప్పుడు భగవంతుడు చెప్పిన నీతిని ఏం చేస్తున్నాడు అంటే విడిచిపెడుతున్నాడు. ఆ నియతిని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళందరూ కూడా అనేక శరీరాలు తీసుకుంటారు. అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్పారు? కోరికలు లేకుండా మీరందరూ ప్రయత్నం చేయాలంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. రాజవిద్య అనేది చాలా గొప్పదైనటువంటి రహస్యమైనటువంటి శాస్త్రం. ఇది తెలుసుకోవడం ఎలాంటిది? సుసుఖం కర్తుమవ్యయం. ఆచరించడానికి సులభంగా ఉంటుంది. మీరు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, వెంటనే మీకు ఫలితం వచ్చేస్తుంది. మనమేం చేస్తాం? మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మన యొక్క ఏమంటారు? మన యొక్క ఆప్యాయత, ప్రేమ, అనురాగం అన్నీ పంచుతాం. ఇష్టం లేని వారికి మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా అవి ఎలా కనపడతాయి? వాళ్ళకి సహించవండి. ఆకలితో ఉన్న వారికి కారంతో భోజనం పెట్టినా అది రుచిస్తుంది. భగవంతుడు అదే చెప్తున్నారు. ఎందుకు? రక్త సంబంధీకులైతే మాత్రం, లేకపోతే ఇంకేదో సంబంధం చేత మీరందరూ కూడా అధర్మంగా ఉన్న వారి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అందరికీ కూడా ఈ సమాజంలో అయ్యో నేను వీళ్ళు నాకు తోడబుట్టువులు, ఈ తోబుట్టువులు, మరి వాళ్ళు ఈ జన్మలో పాపం చేసినా వాళ్ళతో నేను కలిసి ఉండడమే నా ధర్మమని పాపము చేసేవాడి కోసం మనం ఏం చేస్తామంటే వాడి పాపాన్ని మన మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పాపం చేసిన వాడిని క్షమించే ప్రయత్నం కూడా చేస్తాం. అది బంధువు అయితేనే. ఓ పెద్దాయనట ఇంటి ముందు చక్కగా కుర్చీ వేసి కూర్చున్నారట. కుర్చీ వేసుకొని కూర్చుంటే అక్కడ ఒక పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు పరిగెడుతున్నాడు. వెనకాల ఒక 20-30 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళందరూ కలిసి పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే ఆయన పిలిచాడట, పెద్దాయన కదా! పిలవగానే ఒక ఆయన వచ్చి
ఏం జరుగుతుంది? ఎందుకు ఆ పిల్లవాడు వెంట పడుతున్నారు అన్నారట. ఆ పిల్లవాడు దొంగతనం చేశాడటండి. వాళ్ళ ఇంట్లో మరి ఏదో ఒక బంగారపు వస్తువు ఉంటే అది తీసుకున్నారట. ఆ పిల్లవాడు పరిగెడుతున్నాడు. వాడిని పట్టుకునే ప్రయత్నం. అప్పుడు వెంటనే ఆ పెద్దాయన అన్నాడట, ఇంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద దొంగతనాలా? వాడిని బాగా శిక్షించాలి అన్నారట. అన్న తర్వాత కాసేపటికి ఆ పిల్లవాడు దొరికాడండి. దొరికిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఈ పెద్దాయన ముందు నిలబెట్టారు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు పెద్దాయన ముందుకే ఎందుకు తీసుకొచ్చారు అనంటే, ఆ పిల్లవాడు పెద్దాయన మనమడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఏదో చిన్న పిల్లవాడండి, తెలిసి తెలియక వాడికి దాని విలువ కూడా తెలీదు. వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కదా! వాడికి తెలీదది విలువైంది. దీన్నిలా తీయకూడదని తెలీదు. ఏదో బావుంది కదా! ఆడుకోవచ్చని జెప్పి తీసుకున్నాడేమో కానీ, వాడైతే అలా చేయడండి. ఆ పిల్లవాడి గురించి నాకు తెలీదా అంట. అంటే సొంత పిల్లవాడు అన్నప్పుడు మాట మారింది. పరాయి పిల్లవాడు అన్నప్పుడు ఏమన్నారు? ఇంత చిన్న పిల్లవాడు ఈ ఈ రోజే ఇలా ఉన్నాడంటే భవిష్యత్తులో ఎలా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ ఆ పెద్దాయన దగ్గరికి ఎందుకండి అర్జునుడు కూడా మాట్లాడాడు. సంపదలడిగింది మావే కదా! మా వాళ్ళందరూ మా బంధువులే కదా! మా బంధువులు తింటే ఏంటి? మేము తింటే ఏంటి? మాకైనా అడవులలో ఉండడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వీళ్ళ యొక్క పుట్టుకే అడవులలో జరిగింది కదండీ! వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఈ అడవులలో ఉండడం, జీవించడం వీళ్ళకి అలవాటు కాబట్టి మేము ఉండిపోతామండి. ఈ రాజ్యము, భోగముల మీద మాకేం శ్రద్ధ లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఎందుకండి ఈ సంపదలన్నీ, ఈ సుఖాలు, భోగాలు మాకవసరం లేదు. వీటి మీద ఆశ ఉన్న వారికి ఇచ్చేయండి. మరి ఎవరికో ఇస్తానని లేదు అర్జునుడు. యుద్ధంలో చాలా మంది ఉన్నారండి. కానీ బంధువులకే ఇచ్చేస్తాను. అంటే బంధు ప్రీతి కోసం మనం ఏం చేస్తాం? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడతాం. మనమందరం ఎవరి యొక్క శక్తి చేత బతుకుతున్నామనే విషయం మర్చిపోతున్నాం. మనకి మన తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఏ కులంలో ఉన్నారు? వాళ్ళు నేర్పించినటువంటి విషయాలేంటి? వాటి గురించే ఆలోచిస్తున్నాం. మన బంధువులు నానా వీళ్ళు అంటే మన బంధువులు వాళ్ళ వరకే. అవతలి వాళ్ళు మన శత్రువులు అంటే వాళ్ళని శత్రువులుగా చూడడం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏది నేర్పిస్తే అది నేర్చుకున్నాం. ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? అనుభవంలోకి తెచ్చుకోవడానికి మానవ జన్మ వచ్చిందే కానీ, దేహ సంబంధమైన విషయాలలో రాగద్వేషాలతో బతకడానికి మానవ జన్మ అవసరం లేదు. ఒక పశువుగా పుడితే సరిపోతుంది. చూడండి మీరు. ఒక ఇంట్లో ఉన్నటువంటి పశువు వేరొక ఇంట్లో ఉన్న పశువు కనపడితే 2 కలిపి కొట్టేసుకుంటాయి. ఎందుకు కొట్టుకుంటాయి? పూర్వజన్మ వైరం. దీనికి పశువైతే సరిపోతుంది. మనిషి అవసరం లేదు. మనిషిగా పుట్టారు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. నువ్వు కూడా అనేక పశు జన్మలు పొంది ఉన్నావు కాబట్టి, ఆయా జన్మలలో రాగద్వేషాలనేవి నువ్వు మూట కట్టుకొని వచ్చావు కాబట్టి, ఆ మూట కట్టుకొని వచ్చినటువంటి ఈ రాగద్వేషాలన్నీ ఈ జన్మ ప్రయత్నము చేత ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పొంది వీటిని పోగొట్టుకో అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇవన్నీ మీకు పుట్టుకతో వచ్చినవి. మీ తల్లిదండ్రులు పెట్టినవి కాదు. మళ్ళీ మా తల్లిదండ్రుల వల్లే ఈ రాగద్వేషాలు వచ్చాయన్నప్పుడు మనం తల్లిదండ్రుల్ని ఏం చేస్తాం? మనల్ని కన్న తల్లిదండ్రుల మీద మనకి కోపం వస్తుంది. ఈశ్వరుడు అంటున్నారు, పూర్వజన్మలలో మీరు చేసిన కర్మ ఫలాల ఫలితంగా ఇక్కడ మీకు రాగద్వేషాలు పుట్టుకతో వచ్చాయి. మీ తల్లిదండ్రులు ఇవ్వలేదు నాయనా. వాళ్ళ గురించి మీరేం ఆలోచించకండి. మీరు చేసుకున్న కర్మలే మీరు అనుభవిస్తున్నారు కానీ వేరొకరు మీకిచ్చినవి కావు. భగవంతుడు చూడండి మొదట్లోనే మనకేం చేస్తున్నాడు? ఆదిలోనే మనం ఎవరి మీదైనా నింద వేయడానికి కావలసిన అవకాశాన్ని తీసేస్తుంది. మీరు చేసిన కర్మ ఫలాలే మీరు అనుభవిస్తున్నారు. ఇవాళ మీరెవరినో ఇబ్బంది పెట్టారు. అది మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళంటే శత్రువులని చెప్పారండి. వాళ్ళ మీద కోపం పెంచుకొని ఇవాళ అతన్ని చేయకూడనిది చేశాను అంటే అనడానికి వీల్లేదు. నీకు పూర్వజన్మలో వాళ్ళతో ఉన్న వైరమే ఇవాళ నీకు సంక్రమించింది తప్ప, సంప్రాప్తించింది తప్ప, మీ తల్లిదండ్రులు నీకు ఆ శత్రుత్వాన్ని నూరిపోయలేదు. గుర్తుపెట్టుకోండి. అంటే మనందరికీ భగవంతుడు ఎవరి మీద నింద వేసే అవకాశం ఇవ్వరు. మీరు చేసిన కర్మల ఫలితమే మీరు అనుభవిస్తుంది. రాగద్వేషాల నుంచి విడిపడడానికే కదా మనకు బుద్ధి చైతన్యం ఇచ్చింది. ఏది మంచి, ఏది చెడనేది ఎప్పుడు తెలుస్తుంది? నేను ఈ దేహమే అనుకున్నప్పుడు వీటికి సంబంధించిన ఆలోచన చేస్తా. ఈ దేహంలో నువ్వు బంధింపబడి ఉన్నావు. ఈ ఈ శరీరం అనేటటువంటి పంజరంలో నుంచి నువ్వెప్పుడు బయటపడాలో నువ్వు ప్రయత్నం చేయాలి.
బాహ్యమునందు తప్పు చేసిన వ్యక్తిని జైల్లో బంధిస్తే జైల్లో ఉండాలనుకుంటాడా? ఈ జైలు నుంచి ఇంకో జైలుకి వెళ్ళాలి. ఈ జైలు బాలేదు. ఆ పక్క ఊర్లో ఉన్నటువంటి ఆ చెంచల్గూడ జైలు బావుందట. అందులో పోదామని అనుకుంటాడా ఎవడైనా? జైలులో నుంచి బయటపడి స్వేచ్ఛగా విహరించాలనుకుంటారా? పంజరంలో ఉన్న పక్షి పంజరంలో పెట్టే పదార్థాలు బాగున్నాయి అని ఆలోచిస్తుందా? పంజరంలోంచి బయటపడాలనుకుంటుందా? ఈ పక్షి అయినా పంజరంలో నుంచి బయటపడాలనుకుంటుంది. ఒక జైలులో ఉన్న వ్యక్తి అయినా జైలులో నుంచి బయటపడాలనుకుంటాడు. మరి మనిషి మాత్రం ఎందుకు బయటపడగలిగిన అవకాశం ఉన్న మనిషి మాత్రం ఈ దేహం అనేటటువంటి పంజరంలో బంధించబడుతున్నాడు తప్ప తనను తాను విడిపించుకోవడానికి తాను ప్రయత్నం చెయ్యట్లేదు. పుట్టుకతో వచ్చినటువంటి ఈ దేహానికి సంబంధించి వచ్చిన రాగద్వేషాలు నావి నావి అని మీద వేసుకుంటూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే దేని గురించైనా కొంతే తెలుసు. అవిద్య చేత జీవిస్తాడు. కొన్నింటిని కర్తృత్వాన్ని వహిస్తాడు. వీళ్ళు నా వాళ్ళంటాడు. ఇది నాది అంటాడు. అదే విధంగా కోరికలు కోరుకుంటాడు. దేహ సంబంధమైన విషయాల కోసం కోరికలు కోరుకుంటాడు. మాసములు, తర్వాత రోజులు, దినం రోజులనే కదండీ దినములనేది. దినములు, మాసములు తర్వాత ఈ సంవత్సరాలను లెక్కిస్తూ కాలాన్ని గడిపేస్తాడు. నాకు 70 సంవత్సరాలొచ్చాయి, 60 సంవత్సరాలని పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాడు. ఈ శరీరానికి సంబంధించిన పుట్టినరోజులు జరుపుకునే అర్హత ఎవరికుంటుందండి? ఎవరికీ ఉండదు. అంచెలంచెలుగా భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో, అప్పుడు మాత్రమే మానవ జన్మ యొక్క గొప్పతనం. ఈ దేహానికి 20 ఏండ్లొచ్చాయి, 30 ఏండ్లొచ్చాయి, 40 ఏండ్లొచ్చాయంటే భయం కలగాలి. నిజంగా రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఈ ఈ శరీరానికి సంబంధించి ఒక్కరోజు గడిచిపోతే, ఒకరోజు రాత్రి అయిపోయి పొద్దున్నే వస్తే లేచి ఏడ్చేవాడట. అయ్యో! నాకింకా అమ్మవారి సాక్షాత్కారం జరగలేదు. ఈ శరీరం ఎప్పటికి పడిపోతుందో ఏమో! నేను భూమి మీద జీవించే రోజులు తగ్గిపోతున్నాయి. ఇవాళ మనం మాత్రం పుట్టినరోజని చెప్పేసి హాయిగా క్యాండిల్స్ ఊది రకరకాలుగా సెలబ్రేషన్‌లు చేసుకుంటున్నాం. నేనేమి ఎవరిని తప్పు పట్టట్లేదండి. మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా ఈ శరీరానికి అయిపోతున్నటువంటి ఆయుష్‌కి సంబరాలు జరుపుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేనే లేదండి. శాస్త్రం తెలిస్తే భయం కలుగుతుంది. ఎందుకు అంటే భూమి మీద జీవించే రోజులు ఇవాళ పుట్టినరోజు అని చెప్పేసి పుట్టినరోజు సందర్భంగా పండుగలు ఏం చేస్తారు? గొప్పగా 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి రకరకాల సెలబ్రేషన్స్ ఒక 4 రోజుల ముందు సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. ఆ రోజు సెలబ్రేషన్ చేస్తారు. 4 రోజుల వరకు సర్దుతారు. ఎంత కాలం వృధా అయింది? భగవంతుడు చెప్పినటువంటి సాధన చేసుకోవడానికి మీరెంత సమయాన్ని అనవసరమైనటువంటి విషయాల కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. ఎంతో విలువైనది. మనకున్న సమయాన్ని ప్రతిరోజు భగవత్ సంబంధమైనటువంటి సాధనగా మలుచుకోకపోతే నీ జన్మ వృధా అయిపోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం నీలో పెరుగుతుందంటే నువ్వు చనిపోతున్నావంటే అందరూ అయ్యో! నేను చాలా మంది ఒకప్పుడు మా పెద్దవాళ్ళు మా తాతయ్య వాళ్ళు ఆ టైంలో ఎప్పుడో భూకంపం వస్తుంది పలానా రోజు అని చెప్పేసంటే, ముందే ఏం చేశారట, వీళ్ళు రకరకాలైనటువంటి కొంచెం డబ్బు లేని వాళ్ళు అప్పు చేసైనా, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారట. బతికుంటే ఇద్దురు గానిలే, మా దగ్గర మాత్రం ఈ సరుకులన్నీ ఉండి నేలపాలు కావడమే కదా! చక్కగా అందరూ మీకు కావాల్సింది మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి బతికుంటే ఇవ్వండి. చనిపోతే అందరూ అనుభవించైనా చనిపోతారని వాళ్ళు ఇచ్చారట, వీళ్ళు వెచ్చి తిన్నారట. అంటే మనిషి దేహంతో భోగములు అనుభవించడానికే వచ్చారా? ఇది తెలియని నాటి స్థితి. ఆధ్యాత్మికమైన జ్ఞానంలో నాకు ఉన్నతి ఉంది అంటే, ఈ శరీరం పడిపోతుందంటే, అయ్యో! నేను రకరకాలైనటువంటి పదార్థాలు తినలేకపోతున్నాను. ఇంకా నేను ఈ భూమి మీద మరి నా వాళ్ళతో కలిసి ఉండాలనేటటువంటి తాపత్రయాన్ని నేను ఏం చేస్తాడు? పెంచుకుంటాడే తప్ప పోగొట్టుకోడండి. ఎందుకు పోగొట్టుకోడు? ఈ శరీరానికి సంబంధించిన విషయ సుఖాలే గొప్పవి అనుకుంటూ. నువ్వు ఈ శరీరంలో బంధించబడ్డావనే సత్యాన్ని ఎందుకు విస్మరిస్తారు? ఆ విస్మరణ మనల్నేం చేస్తుంది? మాయలో పడవేస్తుంది. భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల కోసం పరితపిస్తున్నాం. ఆ పరితాపం ఎప్పటి వరకంటే ఎన్ని జన్మలెత్తినా ఏమవుతుంది? ఇది కొనసాగుతుందే కానీ ఇది ఆగిపోదండి. ఈ జన్మలో ఈ సమయంలోనే ఈ ఇల్లు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఈ శరీరం నేను కాదు. ఇందులో నుంచి ఇది బయటపడాలి. ఆనందం పొందాలి. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నామండి. వృద్ధాప్యం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఏం జరుగుతుంది? భయపడతాం.
ఈ శరీరానికి వచ్చేటటువంటి కష్టానికి మనం చెలించిపోతాం. వృద్ధాప్యంలో ఎందుకు శరీరం వద్దంటాడు జీవుడు? అయ్యో! ఈ శరీర బాధని భరించలేకపోతున్నా. శరీరాన్ని నేను మోయలేకపోతున్నాను. స్వామి తీసేయండి స్వామి అని దేవుడిని పిలుస్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళు స్వామి నేను ఈ శరీరంతో జర్జరమైనటువంటి ఈ శరీరంతో ఎంతకాలం ఉండాలి? ఇంకా దయ లేదా అని పిలుస్తున్నారు కానీ, దేహ సంబంధమైన వ్యామోహాల నుండి బయటపడి మాత్రం కాదు. శరీరం పెట్టే బాధ భరించలేక వెళ్ళిపోదామనుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, సంతోషంగా ఈ శరీరం పొందినందుకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు ఈశ్వర సేవ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తే ఈ శరీరానికి మీరేం చేస్తారు? నిరంతరం పూజ చేయాల్సిందే. అంటే చూడండి, ఏ సమయంలో ఇప్పుడు మనకి చిన్న శరీరానికి సంబంధించి ఏ చిన్న బాధ వచ్చినా తిడతాం. దీనికి కాలుకు దెబ్బ తగిలిందని చెప్పి తిడతాం. ఏదైనా ఈ శరీరంలో ఏదైనా భాగానికి ఇబ్బంది కలిగితే తిట్టేస్తాం. అవసరం ఉంటే దీన్ని పొగుడుతాం. అవసరం లేకపోతే ఏనాడైనా ఈ శరీరాన్ని ఇంతగా వాడుకున్నందుకు ఒక్కరోజైనా కృతజ్ఞతలు చెప్పామా? మనమేమంటాం? ఎందుకు కృతజ్ఞతలు చెప్పేది? దీనికేగా ఆభరణాలేసేది, దీనికేగా చక్కటి బట్టలు ధరింపజేసేది, దీనికోసమేగా మంచి మంచి ఆహారం పెట్టేది. ఎవరి కోసం పెడుతున్నాం? ఈ శరీరం నిన్నడిగిందా? నాకిది పెట్టు, నేనిదే తింటాను అని చెప్పిందా? నాకు ఈ ఆభరణాలు వేస్తేనే నేను సంతోషంగా ఉంటానని ఎవరికైనా ఈ శరీరం చెప్పిందా? లోపటున్న జీవుడు ఏం చేస్తున్నాడు? ప్రకృతిలో ఉన్న విషయాలు నా సొంతం చేసుకోవాలని వీటన్నింటిని ఏం చేస్తున్నారు? ఈ శరీరం ద్వారా ధరించి అనుభూతిని పొందుతున్నాడు. అంతేకాని ఈ శరీరం అడగలేదు. నిజంగా భగవంతుడి యొక్క సాధన చేసుకోవడానికి ఈ శరీరం ఎంత గొప్పదో తెలిసినప్పుడు దాన్ని మనం ప్రతి క్షణం గౌరవిస్తాం. అమ్మా బంగారం ఉండవే తల్లి, నువ్వుంటేనే నేను ఈశ్వరుడి యొక్క సేవ చేసుకోగలను. నువ్వు లేకపోతే నేను ఈశ్వరుడి యొక్క సేవ చేసుకోలేను. నన్ను విడిపించుకోవాలి. నేను ఇంకో శరీరం పొందకుండా ఉండాలంటే నువ్వు ఉండాలని ఈ శరీరం ఎక్కువ రోజులు జీవించడానికి కావలసిన విధంగా మనం జీవించడం ప్రారంభిస్తామని. కోపం పెంచుకోము. ఎందుకు వస్తుంది కోపం? కోపం వచ్చిందంటే ఈ శరీరానికి ఎక్కువ శ్వాసలు ఖర్చయిపోతాయి. ఆహారం ఎక్కువగా తింటే ఈ శరీరానికి సంబంధించిన శ్వాసలు ఖర్చయిపోతాయి. బాగా నిద్రపోతే శ్వాసలు ఖర్చయిపోతాయి. వేరొకరిని చూసి అసూయ పడుతున్నప్పుడు ఆ అసూయ చేత మన మనసులో కదిలేటటువంటి కదలికల వలన మన ఆయు ప్రమాణం తగ్గుతుంది. కోరికలు కోరుకోవడం వల్ల భూమి మీద నివసించే విషయాలలో విడిచిపెట్టిపోయే వస్తువుల కోసం తాపత్రయపడితే ఆ కోరిక మననేం చేస్తుంది? మనని ఉద్రిక్తత పరుస్తుంది. మనలో ఉన్న బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి. ఈ కోరికలే కదా మన యొక్క బీపీకి కారణం. మరి ఇవన్నీ కూడా దేనిని పోగొడతాయి? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన గొప్ప స్థితిని పోగొడుతున్నాయండి. ఈ శరీరం ఎక్కువ రోజులు భూమి మీద జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే నచ్చిన వాటినన్ని అనుభవించడానికి కోరుకుంటారు. భగవంతుణ్ణి పొందాలనుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈ శరీరం ఎక్కువ రోజులు ఉండడానికి దీనికి ఏం చేస్తారు? ఏం పెడితే ఇది ఆరోగ్యవంతంగా ఉంటుందో అందరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకే పెడతారు. కానీ భగవంతుడు చెప్పిన విధంగా ఎవరైతే ఈ శరీరాన్ని చూసుకుంటారో అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం అనేటటువంటి దేవాలయంలో ఉన్న భగవంతుడు అందరికీ కూడా అనుగ్రహం చెయ్యగలిగిన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. ఈ శరీరాన్ని మనం మంచిగా చూసుకుంటే చాలు. దీనికి సాత్వికమైన ఆహారం పెట్టి దీని చేత మాట్లాడేటటువంటి మాటలు 10 మందికి ఉపకారం జరిగేలాంటి మాటలు మాట్లాడుతూ దీని ద్వారా అంటే ఈ శరీరం అండి. ఈ శరీరం ద్వారా వినేటటువంటి మాటలు మంచి మాటలు వినిపించి ఈ కళ్ళ ద్వారా చూసేటటువంటివన్నీ లోకానికి నలుగురి యొక్క క్షేమాన్ని కోరుకునేంత ఆ చూపులోనే అనుగ్రహం అంటారు కదా. అమ్మవారు చూపులతోనే మీనాక్షి అంటే ఏమవుతుంది? మీనా అంటే చేప కన్నుల కలిగినటువంటి వారు అంటారు. మరి చేప కన్నుల వలె అమ్మవారి యొక్క కన్నులు ఉంటాయట. మరి చూపుల ద్వారానే అమ్మవారు ఏం చేస్తుంది? మనల్ని అనుగ్రహం చేస్తుందట. మన యొక్క చూపులు కూడా అవతలి వారికి ఎవరికైనా బాధ ఉందనుకోండి, ఆ బాధను పోగొట్టగలిగినటువంటి విధంగా మనం ఏం చేయగలగాలి? మన యొక్క చూపు అంతగా గొప్పగా శ్రేష్టంగా ఉండాలి. కొంతమంది చూపుకు చూడండి, పచ్చని చెట్టు కూడా కాలిపోతుంది అంటున్నారు. అంటే మన చూపుకి
అవతలి వారి యొక్క కష్టాన్ని పోగొట్టగలిగినంత గొప్ప శక్తి ఉంది. అవతలి వారిని నాశనం చేయగలిగిన శక్తి కూడా మనకుందండి. నీ చూపును అవతలి వారి నాశనం కావడానికి వాడతావా? అవతలి వారి మీద నీ కరుణా రసాన్ని కురిపించడానికి వాడతావా? నీవు ఎవరు? నీవి దేహంలో ప్రకాశిస్తున్నటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మవే. ఆ ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని విస్మరించి మనమేం చేస్తున్నాం? అసలు మనలో ఉన్న గుణాలేంటి అనంటే, ఇక్కడ మనకు చెప్తారనమాట. శాస్త్రం తెలియచేస్తూ ఉంది. ఏమంటారు అంటే, మనందరం కూడా సర్వకర్తృత్వం అంటారు. అంటే లోపట ఉన్న సర్వేశ్వరుడి యొక్క గొప్పతనం. పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఏంటంటే, మనందరం మాయ చేత ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఏం చెప్పుకున్నాం? 5 విషయాల గురించి చెప్పుకున్నాం. కళ, అవిద్య, తర్వాత కోరిక, కోరికని ఏమంటారు? రాగం అంటారు. తర్వాత కాలం గురించి మాట్లాడుకున్నాం. నియతి అంటే ఈ 4 విషయాలకు లోబడి ప్రవర్తిస్తుంది. ఇది మాయలో ఉన్నటువంటి జీవుడు చేసేటటువంటిదన్నమాట. మరి ఇతనికి సర్వజ్ఞత్వం ఉంటుందండి. పరమేశ్వరుడైనటువంటి వారు ఈ దేహంలో ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుడి యొక్క లక్షణాలు ఏంటంటే, అతడు సర్వకర్తృత్వం. సర్వ అనే పదం ఎందుకు వాడారు ఇక్కడ? సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణి కోటికి కూడా ఆధారంగా ఉన్నది ఎవరంటే ఆ పరమేశ్వరుడు. అందరికీ కూడా కర్తృత్వాన్ని వహిస్తుంటారు. అందుకే కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్తారు, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం అని కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. ఇదన్ని ప్రాణులకు నేనే భోక్తను, నేనే భర్తను, నేనే నివాస స్థానమును, వాళ్ళ యొక్క సృష్టికి స్థితికి లయాలకు కారణం నేనే, నాశనము లేనటువంటి శక్తివంతమైన స్వరూపంగా నేనే ఉన్నానని కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే సమస్త ప్రాణులకు కర్తృత్వం ఎవరిది? భగవంతుడిది. ఎవరి చేతిలో, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు, ఎవరి చేతిలో అయితే టీవీ రిమోట్ ఉంటుందో అతని యొక్క ఇష్టాల ప్రకారంగానే టీవీలో ఉన్న విషయాలన్నీ చూడాలి. మిగిలిన ముగ్గురు కూడా ఈ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. అవునా కాదు? అదే విధంగా మన లోపట ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఏం చేస్తున్నారు? మనందరి చేత ఇప్పుడు నువ్వు నవ్వాలా, ఏడవాలా, నువ్వు ఎక్కడ అన్నం తినాలి, నువ్వు ఏం చెయ్యాలి అనే ప్రతి విషయానికి సంబంధించినటువంటి ఆపరేటర్ ఎవరు అంటే మన లోపట ఉన్న పరమేశ్వరుడు. అందుకే సర్వకర్తృత్వాన్ని కలిగి ఉన్నారు. మనం ఈ శరీరానికి సంబంధించిన విషయాలలో నేను చేస్తున్నానని దీనికి ఆల్రెడీ రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు టీవీ ఉందండి, కొన్నింటికి ఏమవుతుందంటే ఇప్పుడు రిమోట్ కి సంబంధించి కొన్ని మైక్ వస్తుంది. మైక్ తో మనం ఈ ఛానల్ కావాలి అంటే ఆ ఛానల్ వస్తుంది. ఒకప్పుడు ఇలాంటి ఫెసిలిటీ ఉండేది కాదు. అంటే ఆ టీవీకి సంబంధించి అలాంటి ఆప్షన్ ఉంటేనే తప్ప ఇక్కడ నువ్వు రిమోట్ లో చెప్తే కుదరదు. పాత టీవీలకు కూడా నేను ఇలాంటి రిమోట్ తెచ్చుకుంటాను అని అంటే కుదరదు. ఎందుకు కుదరదు? అవతల ఉన్నటువంటి టీవీకి కూడా ఆ ఫీచర్ ఉండాలి. అంటే ఏది ఎలా తయారు చేస్తారు అనేది ఏమవుతుంది? ఆ తయారు చేసేటప్పుడే ఏం చేస్తాడు? దేనికి ఏ ఫీచర్స్ ఉండాలో అవన్నీ కలిపి తయారు చేస్తాడు. ఇక్కడ భగవంతుడు కూడా ఏం చేశారు అనంటే, ప్రతి శరీరానికి సంబంధించి మనం చేసిన కర్మలను బట్టి, ఇప్పుడు ఒక ఆయన ₹1,00,000 పెట్టి టీవీ తెచ్చుకుంటాడు. ఆయన తెచ్చుకున్నటువంటి టీవీకి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు సోనీ టీవీల గురించి మాట్లాడితే అంటే మిగిలిన టీవీల కంటే కూడా ప్రత్యేకమని చెప్తారు. దానికి ఉండే ఫీచర్స్ కానీ, అది ఎక్కువ రోజుల వారంటీ కానీ, దాని యొక్క పనితీరు కానీ సోనీ టీవీలకు బాగుంటుంది అంటారు. ఒకప్పుడు అనేవారు, ఇప్పుడు నాకు తెలియదండి. అంటే అన్నింటికంటే కూడా ఎక్కువ ఖరీదు కూడా ఉంటుంది. అప్పుడు డబ్బు బాగా ఉన్నవారు ఏం చేస్తారు? ఎక్కువ ఖరీదైనటువంటి సోనీ టీవీని తెచ్చుకుంటారు. ఏదో ఒకటి 4 రోజులు వాడి పడేద్దాం అనుకున్నవాడు ఏదో ఒకటి వాడి యొక్క స్థాయికి తగ్గట్టుగా తీసుకెళ్తాడు. అంటే ఇక్కడ నీ దగ్గరున్న డబ్బును బట్టి నువ్వు తెచ్చుకుంటావు. అందరూ తీసుకెళ్తారా డబ్బున్న వాళ్ళు అనంటే కాదు. ₹1,00,000 పెట్టి చిన్న టీవీ 21 ఇంచెస్ 1,00,000 పెట్టి తెచ్చుకునే బదులు 70 ఇంచెలు ఉన్నటువంటి టీవీ ₹1,00,000 వస్తుందట అని చెప్పేసి అది 2 సంవత్సరాలు పనిచేసినా 2 సంవత్సరాలు హాయిగా పెద్ద టీవీలో చూడొచ్చు. దీన్ని ₹1,00,000 పెట్టి 20 ఏండ్లు పనిచేస్తే మాత్రం చిన్న టీవీలోనే కదా చూసేదని సోనీని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు.
నేనున్నా లేకపోయినా నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో, మా ఇంట్లో మంచి టీవీ ఉండాలి అని చెప్పేసి భవిష్యత్తుకు ప్లాన్ వేసుకున్న వాడేం చేస్తాడు? చిన్న దాంట్లోనైనా పర్వాలేదు, ఒక 10 కాలాల పాటు ఉండేది కావాలని చెప్పి పట్టకపోతాడు. అంటే అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టే జరుగుతుంది కానీ ఇంకేం లేదండి. ఇప్పుడు మన శరీరాలను కూడా ఎలా వాడుకుంటున్నాం? సత్యంతో జీవింపజేస్తున్నామా? అసత్యంతో జీవింపజేస్తున్నామా? కోరికలతో జీవిస్తున్నామా? కోరికలు లేకుండా జీవిస్తున్నామా? అంటే నీకు భవిష్యత్తు గురించి తెలిస్తే నువ్వొకలాగా ఉంటావు. ఈ శరీరమే నేను అనుకున్నవాడు ఎంతసేపు ఇవాళ ఏం తిన్నామా? ఎలా ఉన్నామా? అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇవాళ ఏం తిన్నా పర్వాలేదు, ఏం తినకపోయినా పర్వాలేదు. భవిష్యత్తు నా యొక్క ప్రయాణం గొప్పగా ఉండాలంటే ఇందులో కూడా 2 రకాలుంటాయి. నేనెంతకాలం బతికుంటానో, నేను వృద్ధాప్యంలో నా దగ్గర డబ్బులు లేకపోతే ఎలా అని ఇవాళ తిని తినక దాసిపెట్టుకుంటాడు. అది వృద్ధాప్యంలో వాడుకోవడానికి. ఇది శాస్త్రం తెలియనటువంటి వారు. శాస్త్రం తెలిసిన వారేం జేస్తారు? ఇవాళ భగవంతుడు నాకిచ్చిన దానిలో అంటే పూర్తిగా పంచమని భగవంతుడు ఎక్కడా చెప్పలేదండి. నీకున్నదంతా దానం చేసి తర్వాత దేవుడిస్తాడులే అన్నారనుకోండి, అప్పుడది భగవంతుడు గూడా అంగీకరించడు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమని చెప్తారు? నీకున్న దానిలో కొంత దానం చేయమన్నాడు. అది నీ యొక్క జ్ఞానాన్ని బట్టి. ఈశ్వరుడే సమస్తం సమర్పించగలరు అని శరణాగతి చేయగలిగిన రమణుల లాంటి వాళ్ళైతే ఏం చేస్తారు? రమణ మహర్షి ఆశ్రమంలో ఏదైనా ఒక వస్తువు అయిపోతుందని పక్క వాళ్ళు భయపడుతుంటూ ఉంటారు. రమణులు మాత్రం నిశ్చింతగా ఉంటారండి. వాళ్ళక్కడ దూరంగా ఉండి గునుక్కుంటుంటారట. అయ్యో! సరుకులయిపోతున్నాయి. పరిస్థితి ఏంటి అని జెప్పేసి వాళ్ళు భయపడుతుంటారు. ఇంకో 2 నెలలకు సరుకులుంటేనే. రమణులు వాళ్ళని అలా చూసేవాళ్ళు. ఇప్పుడెందుకంటే సర్వకర్తృత్వం అండి. ఇప్పుడు సర్వకర్తృత్వం అంటే ఏంటి? అవతలి వాళ్ళలో ఏం జరుగుతుందో కూడా ఈయనకు తెలుస్తుంది. అది సర్వకర్తృత్వం అంటే. నేను ఆత్మకు సంబంధించినటువంటి సచ్చిదానంద స్వరూపంలో ఉన్న గురువుని అని జెప్పేసి చెప్పుకుంటారు కదండీ కొంతమంది. నీ హృదయంలో ఏం జరుగుతుందో ఆయన గమనించి, నీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపగలిగిన వ్యక్తి జగద్గురు. పరమగురు, పరమేష్టి గురు, జగద్గురు అని జెప్పేసి మాట్లాడుతుంటాం గదా మనమందరము. ఆ గురు స్వరూపం ఎవరు అంటే రమణులు, రామకృష్ణ పరమహంస, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత యోగి వేమన, తర్వాత అమ్మ శారదాదేవి, పరమాచార్యుల వారు, తర్వాత వివేకానందుడు ఇలా అనేక మంది. యోగానంద, రామసూరత్ బాబా ఇలాంటి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు మనకేం చెప్తున్నారు? సర్వకర్తృత్వాన్ని వహిస్తున్నారు. నీ హృదయంలో ఏం జరుగుతుందో చూడడం అంటే ఎలా? ఆయన నీ హృదయంలో ఉండి చూస్తే తప్ప ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నా హృదయంలోకి ఆ భగవంతుడు ప్రవేశిస్తేనే నేనేమనుకుంటున్నానో, నా హృదయంలో నేను అనుకుంటున్నటువంటి మంచి, చెడు అర్థమైనప్పుడు నా సమస్యను పరిష్కరిస్తారు. ఇది సర్వకర్తృత్వం అంటే. రమణులు వెంటనే నవ్వి పిలిచేవాళ్ళట. ఏంటి అందరూ గొనుక్కుంటున్నారు అని ఆయన ఏం తెలియనట్టు మాట్లాడేవారట. "అహా! ఏం లేదు స్వామి. ఓ 2 నెలలకే సరుకులున్నాయి. మేమందరం కూడా మా ఊర్లకు వెళ్ళిపోతామండి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మేమొస్తాం." "ఏం మీ ఇంటి దగ్గర ఏమైనా పనులున్నాయా?" అనేవాడట. అంటే ఏం తెలియనట్టే. "ఆ! లేదు స్వామి. ఆ సరుకులు 2 నెలలకే ఉన్నాయి. మేమందరం వెళ్ళిపోతే ఇంకో 4 నెలలొస్తాయి గదా! అప్పుడొక 6 నెలల పాటు ఆహారానికి ఏ లోటు ఉండదు కదా! అందుకే వెళ్దాం అనుకుంటున్నాం" అంటే, "అవునా!" అనేవారట. సర్వకర్తృత్వం వహించడం అంటే, ఇక్కడ 2 నెలలకే సరుకులున్నాయని వీళ్ళనుకుంటున్నారనే విషయం ఆయనెప్పుడో గ్రహిస్తారు కాబట్టి, అవతల ఇంకొక వ్యక్తి రమణాశ్రమానికి ఆహార పదార్థాలు పంపించాలని ఒకాయన మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఆయన అన్ని సరుకులు ఇప్పించాడు. వీళ్ళు రమణుల ముందుకొచ్చేటప్పటికే రంగం సిద్ధం చేసి, ఆ! అన్నామలై రమణాశ్రమం ఇదేనా? మీకు 6 నెలలకు సరిపోయే ఆహార పదార్థాలు పలానా ఊరు నుంచి బెంగుళూరు నుంచి పంపించారు. త్వరగా దించుకుంటే మేము వెళ్ళిపోతాం. అని ఒక లారీ నడిపే డ్రైవరొచ్చి చెప్పాడు. సర్వకర్తృత్వం అంటే ఇదండి. నీ సమస్యకు అప్పటికప్పుడు అంటే రాబోయే సమస్య, ఇప్పుడున్న సమస్య, గతంలో ఉన్న సమస్య. త్రికాలాలలో జరిగేటటువంటి దానిని కూడా గుర్తించగలిగిన సచ్చిదానందాన్నే సద్గురు అంటారు తప్ప, మరి అక్కడ, ఇక్కడ అనిపించుకోవడం పరమ పాపం. లేని పాపాన్ని మూటగట్టుకో. దీని వలన ఎంతో కష్టాన్ని కూడా పొందుతారండి. జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత సర్వకర్తృత్వం, తర్వాత సర్వజ్ఞత్వం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ఉంది. ఆయనకు తెలియందే ఉండదండి. సృష్టిలో ఇప్పుడు నీలో ఏముందో నేను చెప్పగలుగుతున్నా అంటే సర్వజ్ఞత్వం వచ్చినట్టే కదా నాకు. సర్వకర్తృత్వాన్ని వహిస్తున్నాడంటే సర్వజ్ఞత్వం ఉందన్నమాట. నిత్య తృప్తత్వం. మనం చూడండి, ఇప్పుడు గారెలు తిందామని తిన్నాను. ఇప్పుడు 4 గారెలు తిన్న తర్వాత గారెల మీద మోజు పోలేదు. అయ్యో! ఇంకో 2 గారెలు తిందామనుకున్నాను. నాకేమో 4 గారెలు తింటేనే సరిపోతుంది. మళ్ళీ రేపు వండుకోవాలి. తృప్తి కలిగిందా? లేదు. ఎంత అనుభవించినా ఇంకా, 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 ఇంకా పొందాలి అనే అసంతృప్తితోనే బతుకుతున్నాం. కానీ నిత్యం అనుక్షణం తృప్తి పొందుతూనే ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఇన్ని ప్రాణుల రూపంలో అన్నింటి ద్వారా అనుభవించేది ఆయనే కదండీ! నీళ్ళలో ఉన్న చేపగా, నీటిలో ఉన్నటువంటి నీటిని ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలో ఉన్న పక్షిలాగా ఆయన పక్షిలాగా విహరిస్తున్నారు. పర్వతంలాగా ఆయనే ఉన్నారు. వాయువుగా ఆయనే ఉన్నారు. సృష్టిలో సృష్టించిన ప్రతి పదార్థము తానే అయినప్పుడు తృప్తి లేకుండా ఎలా ఉంటుందండి? కాబట్టి నిత్యత్వం ఉంటుంది. ఎప్పుడు ఉంటాడు. ఇక్కడ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా యస్య సర్వేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులు చనిపోతున్నా ఆయన మాత్రం ఎప్పుడూ ప్రకాశిస్తూ నిత్యత్వం ఉంటుంది. మనమందరం పుట్టుక ఉంది, మరణం ఉంది. దీంట్లో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే 4 విషయాలున్నాయి. పుట్టుక ఉంది, మరణం ఉంది, వ్యాధులు ఉన్నాయి, వృద్ధాప్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. భగవంతుడికి ఇవన్నీ ఉన్నాయా? అజోనిత్య శాశ్వతోయం. పుట్టుక లేదు. శాశ్వతుడు, నిత్యుడు, సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఆయనకి ఏ నిత్యత్వం ఉంటుంది? స్వతంత్రం. ఇక ఆయనకు తప్ప స్వతంత్రం లోకంలో ఇంకెవరికి ఉంటుంది? ఇలా 5 గుణాలు ఈశ్వరుడికి ఉంటాయటండి. ఇవే కుచించుకుపోయి ఏమయ్యాయి అనంటే మాయ చేత, ఈ సృష్టిలో ఉన్నటువంటి మాయ చేత మనందరం ఏమయ్యాము అంటే దేహ సంబంధమైన విషయాలలో పరిగెడుతూ అవిద్య చేత మనమందరం ప్రయాణం చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన యొక్క సర్వజ్ఞత్వాన్ని తెలుసుకుంటామో, నిన్న మనం చెప్పుకున్నాం, కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేశారు. భగవంతుడిని మానావమానముల యందు, సుఖ దుఃఖముల యందు, శీతోష్ణాదుల యందు కూడా ఎప్పుడూ భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఉన్న వారికి ఏం జరుగుతుందట? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. నిన్నేమని చెప్పుకున్నాం మనము అంటే, కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానావమానయోః. అంటే భగవంతుడు ఓర్చుకోండి, ఓర్చుకోండి అని మొదట్లో చెప్పాడు. ఓర్చుకోవడం ఎలా కుదురుతుందంటే, నా రక్షణ ఉంటుందని పరమాత్మ చెప్పాడు. నేనున్నానని భయపడకండి. పిల్లవాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రుల ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారు. తనని ఎవరైనా తిడుతున్నా, మా నాన్నగారు ఉన్నారులే, నాకేం భయం లేదు. నన్నేదైనా అంటే మా నాన్నగారు ఊరుకుంటారా? అని చెప్పి పిల్లవాడు ఏం చేస్తాడు? ధైర్యంగా ఉంటాడు. వాడు తెలుసో తెలియకో పక్కింటి పిల్లోడిని కొట్టాడండి. కొట్టినా ఆ పిల్లవాడు వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న తీసుకొనొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చిన ఈ పిల్లవాడు ఎవరి దగ్గరికెళ్తాడు? వాళ్ళ నాన్న వెనకాల పోయి నిలబడతాడండి. అప్పుడు వాళ్ళ అమ్మ సరిపోదు. వాళ్ళ నాన్న వెనకాలకు వెళ్లి డాడీ అంటాడు. కొట్టావారా? కొట్టాను డాడీ. ఎందుకు కొట్టావు? అది తర్వాత. అప్పుడు మాత్రం అప్పటికప్పుడు వాళ్ళ నాన్న మాత్రం ఏం చేస్తాడు? ఆ పిల్లవాడు చేసిన తప్పుకి చిన్న పిల్లలండి ఏదో కొట్టుకున్నారని చెప్పేసి ఏదో 2 మంచి మాటలు చెప్పి సామధానం, భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ఏం చేస్తారు? వాళ్ళ గుణాన్ని బట్టి ఏం చేస్తారు? ఆ పిల్లవాడిని రక్షిస్తారు. ఇప్పుడు భగవంతుడు కూడా మనందరికీ చక్కని సలహా ఇస్తున్నాడు. అంటే తెలిసి తప్పు చేస్తాడా? చిన్న పిల్లవాడు అంటున్నాం. వాడు కావాలని వెళ్లి ఒకడిని కొట్టొస్తాడా? ఒక 4, 5 ఏండ్ల పిల్లవాడు, 10 ఏండ్ల పిల్లవాడు అప్పటికప్పుడు ఉన్న రాగద్వేషాల ప్రకారం వాడు ఏం చేస్తాడు? ఆ క్షణంలో వాడు ఎమోషన్ ఆపుకోలేక కొట్టేస్తాడు. వాడికి ఏదైనా వస్తువు కావాలి అంటే ఎవరికి చెప్పకుండా కూడా తీసేసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? వాడి చిన్నతనం, బాల్యం, వాడికేం తెలీదు. భగవంతుడు కూడా నన్ను రక్షిస్తాడన్న ధైర్యం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణం తనకు అవమానం జరుగుతున్నప్పుడు, తనకు సంతోషం కలిగి తనెవరైనా పొగుడుతున్నప్పుడు, శీతోష్ణాదులలో తానున్నప్పుడు, ఉష్ణము ఉన్నప్పుడు, తర్వాత చల్లదనం ఉన్నప్పుడు, ఏ పరిస్థితి అయినా, అన్ని పరిస్థితుల్లో కూడా భగవంతుడితో కూడి ఉంటాడు. ఈశ్వరా నన్ను క్షమించండయ్యా, ఇంకొక్కసారి చేయకుండా చూసుకుంటాను. మీరైతే నన్ను రక్షించే ప్రయత్నం చెయ్యండని భగవంతుడిని ఏం చేస్తాడు? ఆరాధిస్తుంటాడు. స్వామి, వీళ్ళెవరో పొగుడుతున్నారు స్వామి, దీనికి దానికి నాకు ఏం సంబంధం స్వామి?
ఇదేదో మీరు నాతో ఈ పని చేయించారు కాబట్టి వీళ్ళందరూ నేనే చేశాననుకుంటున్నారు. ఈ పొగడ్త నాది కాదయ్యా! మీరే తీసేసుకొని, ఆ పొగడ్త వల్ల వచ్చేటువంటి పొంగు నాకు లేకుండా చూసే బాధ్యత మీదే అని ఆయనకి అప్పచెప్తాడు. చూడండి ఇప్పుడు అందరూ ఆయన్ని పొగుడుతున్నారు. నవ్వుతూ కూర్చుంటాడు. కానీ లోపల ఏం చేస్తున్నాడు? స్వామి ఇవన్నీ నావి కాదు స్వామి అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు? నిర్వికల్పంగా ఉంటాడు. ఇంగ ఆయన చూసుకుంటాడు లోపటున్నాయన. అంటే మనమందరం చేసేటటువంటి పనుల్లో ఏదైనా భగవంతుడి యొక్క కర్తృత్వం చేతనే నడుస్తున్నాయి. మనం మనని ఎవరైనా అవమానిస్తున్నా, మనం తెలుసో తెలియకో పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మల వలనే ఇవాళ మనకు అవమానం జరిగింది. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నారు? కర్తృత్వాన్ని నా మీద వెయ్యండి అని డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చెప్పారు. పరమాత్మ సమాహితః. పరమాత్మతో కూడి ఉండండి అంటున్నారు. పరమాత్మతో ఎవరైతే కూడి ఉంటారో అప్పుడు మీకేం బెంగ లేదని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రతి విషయంలో నాతో కూడి ఉండండి. నేనే అన్నీ చేస్తున్నానని చెప్పి నా మీద భారం వేసి, మీరు చేసే ప్రతి పని శాస్త్ర విహితమైన కర్మ చెయ్యండి. మళ్ళీ శాస్త్ర విహితమైన కర్మ కాకుండా మరి నేను చేస్తున్నానని చెప్పేసి కర్తృత్వాన్ని మీ మీద వేసుకోకండి. ఏ సందర్భంలో కూడా భగవంతుడి మీద భారం వేయటం రావాలి. ధర్మంతో కూడిన కర్మ చేయడానికే అర్హత ఉంది. నువ్వు జైల్లో నుంచి రిలీజ్ కావాలి కాబట్టి నువ్వు భగవంతుడు చెప్పిన నియమాలు పాటించాలి. నేను రిలీజ్ అవ్వాలి ఈ దేహంలో నుంచి. చావుతో కాదు. ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఏం కావాలి? మన లోపట ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవించాలి. జీవన్ముక్తుడు ఆరూఢ స్థితి అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వస్తదని ఎవరు అనుకోకండి. ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అణువణువున ఈ దేహంలో ఉన్నటువంటి రోమ రోమాలలో నుంచి సచ్చిదానందాన్ని అనుభవిస్తారు. అందుకే ఏమంటారు దివ్యమైన పురుషుల యొక్క నేల ఇప్పుడు అరుణాచలం రమణ మహర్షి అంటారు. అరుణాచలంలో అడుగు పెట్టాలి అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? మనం చేసిన కర్మలను బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడట. అర్హత ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. ఎందుకు? వాళ్ళ యొక్క రోమాలలో నుంచి విస్తరించబడినటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా విస్తరించి ఉంటుందండి. ఆ శక్తి చేతనే అక్కడికి అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? వాళ్ళు చేసిన కర్మలన్నీ పోగొట్టుకుంటారు. పరమ పునీతులైపోతారు. ఎలా అవుతున్నారు? వాళ్ళ యొక్క రోమాలలో నుంచి ఆ భగవంతుడితో అనుభూతిని పొందుతున్నప్పుడు ఇప్పుడు ఒక ఏమంటారు? ఎప్పుడూ కూడా తినకూడని ఆహారం తింటూ ఎప్పుడూ ఉండేటటువంటి వ్యక్తి ఆ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన కొంతమంది చూడండి దూరంగా అక్కడ ఉంటేనే ఇక్కడికి వాసనొస్తుంది. ఏమాత్రం వాళ్ళకి కొంచెం చెమట పోసింది అంటే ఆ దుర్గంధం ఎంత దూరం పోతుందంటే చాలా దూరం పోతుంది. అంటే దుర్గంధానికి విస్తరించగలిగిన శక్తి ఉన్నప్పుడు భగవదనుభూతిని పొందుతున్న వారి యొక్క శక్తి కూడా విస్తరిస్తుందనటానికి ఉదాహరణ సరిపోతుంది కదండి. నిజంగా ఇది జరుగుతుంది గదా! అంటే మనం తీసుకున్న ఆహారమే మన యొక్క శరీర స్థితిని నిర్ణయిస్తుంది. మనం చేసేటటువంటి ఈశ్వరారాధన ఏమవుతుంది? మన శరీరంలో ఉన్నటువంటి రోమాలలో నుంచి ఏమవుతుంది? ఆ శక్తి చేత ఏమవుతుంది? ఆయనని ఇక్కడ మన ఇంట్లో ఉండి మనం స్వామి అని ప్రార్థించినంత మాత్రము చేతనే నీ దుఃఖం పోతుంది. ఎలా పోతుంది? ఆయన శక్తి ఇంతే ఉంటుందా? యావత్ విశ్వమంతటా కూడా విశ్వమే కాదు సృష్టి అంతటిని కూడా సృష్టి ఆవల కూడా ఈశ్వరుడి యొక్క చైతన్యం ప్రసరిస్తుంది కాబట్టి ఆ చైతన్య శక్తి మనల్ని ఏం చేస్తుంది? మనం కోరుకున్న ప్రతిదీ నెరవేరుస్తుంది. అందుకే అంటారు వాళ్ళను ఒక్కసారి మనసులో అలా స్మరణ చేసి స్వామి ఉన్నావు నువ్వు నాకేం కాదు అన్నంత మాత్రం చేత నీ దుఃఖం పోతుంది. చూడండి భగవంతుడి కంటే కూడా గురువుకి ఎంత గొప్ప స్థానం ఇచ్చారు. అంటే ఆ గురువు భగవంతుడు వేరు వేరే ఇక్కడ ఆ భగవంతుడిని ఆయనలోకి ఏం చేసుకున్నాడు? ఆ లోతుల్లో ఉన్నటువంటి ఆయన్ని బయటికి ఏం చేశాడు? బయటికి తీయగలిగాడు. అంటే ప్రతి ఒక్క ప్రాణిలో ఈశ్వర శక్తి ఉంది. కానీ మాయ చేత మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన కృష్ణ పరమాత్మతో మీరేం చేయాలి? కూడి ఉండండి. అలా ఉన్నప్పుడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ భగవంతుడితో కూడి ఉండగలిగిన శక్తి మనకొచ్చిందంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నాం? అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు
నీ లోపట ఉన్న భగవంతుడు, సమస్త ప్రాణికోటిలో ఉన్న భగవంతుడు ఏకరూపంలో నీకు దర్శనమిస్తున్నప్పుడు, ఏ ప్రాణికి కూడా నువ్వు హాని చెయ్యకుండా, అందరి యొక్క క్షేమం కోరుకోగలిగిన స్థాయికి, ఏ వికారానికి కూడా అవతలి వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నా, రమణుల మీద మూత్రం పోస్తే, రమణులు ఏ వికారమైనా పొందారా? పొందలేదు. రామకృష్ణ పరమహంసని ఎవరైనా స్వామి మీరు గొప్పవారు అని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన శరీరం మీద ఆయన ఉమ్మి వేసుకునేవాడట. ఏంటి ఈ శరీరానికి దీనికి నమస్కరిస్తారెందుకు అని చెప్పేసి. గౌతమ బుద్ధుడిని ఎవరైనా తిడితే గౌతమ బుద్ధుడు అనేవారట, తిట్టండి తిట్టండి నేను కూడా తిడుతుంటాను దీన్ని, దీనికి ఇంతే కావాలి అన్నారు. ఇప్పుడు మన పేరుని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితేనే మన కోపం వస్తుంది. ఎదురుగా వెళ్ళి ఆ శరీరాన్ని ఆ గౌతమ బుద్ధుడిని తిడుతుంటే తిట్టండి తిట్టండి నేను కూడా తిడుతుంటానన్నారు. ఇప్పుడు మనం కూడా తిడుతుంటాం కదండి. ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదైనా మాట్లాడామనుకో, ఛీ నీ నోరు పాడుగాను, ఎందుకు ఇలా మాట్లాడావని చెప్పి తిట్టుకుంటాం. అలా మాట్లాడకూడదు కదా, అవతల వాళ్ళు బాధపడతారు కదా, ఏం మాట్లాడాలో తెలియదా అని ఒక మనిషిని తిట్టినట్టే తిట్టుకుంటామండి మనం. అంటే ఇక్కడ అంటే ఇది నువ్వు కాదు. ఈ శరీరంతో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఎలా ఉండాలి? అవతల వాళ్ళకు మేలు జరిగేలాగా ఉండాలి. అప్పుడప్పుడు దీని ద్వారా తప్పులు జరిగినప్పుడు ఏం చేస్తుంటాం? దీనికి దండన కూడా వేస్తుంటాం. పరమాచార్యుల వారు తోటకూర పప్పు బావుందంటే, ఈ నాలుకకి ఏం చేశారు? ఆవు గోమయంతో ఏం చేశాడు? పనిష్మెంట్ ఇచ్చాడు. అంటే ఏం చేస్తున్నావు? ఈ శరీరానికి సంబంధించి నువ్వు చేసే సాధన ఎలా ఉండాలి? భగవంతుణ్ణి తెలుసుకునే విధంగా భగవంతుణ్ణి అనుభవంలోకొస్తే ఎలా ఉంటుంది? అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను తిడుతున్నప్పుడు వికారం ఉండదు. వికారం ఉంది అంటే మనకింకా ఆ స్థితి రాలేదు. అవతల వాళ్ళు తిడుతున్నారనగానే మన శరీరంలో బాడీలో బీపీలు, షుగర్‌లు ఎందుకొస్తాయండి? ఎందుకు అంటే వాళ్ళు తిట్టిన తిట్లు మన శరీరంలోకి వ్యాపించాయి. నీ మనసు సుదీర్ఘంగా ఆలోచించింది గాబట్టి, నీ మనసు యొక్క ఆలోచనలో వేగం పెరిగింది గాబట్టి, నీ శరీరంలో ఏమైంది? బీపీలు, షుగర్‌లు ఏమయ్యాయిట బాగా పెరిగాయి. అందుకే డాక్టర్లు ఏం చెప్తారు? ఆందోళన పడకండి, ప్రశాంతంగా ఉండండి, గొడవల దగ్గరికి వెళ్ళకండి, ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీకు బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉంటుంది అని డాక్టర్లు చెప్తారు. శాస్త్రం ఏం చెప్తుంది? నీ లోపటున్న భగవంతుడిని తెలుసుకుంటే నీకు ఏ విధమైన వికారాలుండవు. అవతల ఇప్పుడు భగవంతుడు ఎక్కడైనా గొడవ జరిగే ప్రదేశంలో ఉండొద్దన్నాడా? అక్కడ నువ్వు పరిష్కారం కోసం నువ్వెళ్తే, అక్కడ ఆ పరిష్కారంలో నిన్నెవరైనా తిట్టినా నువ్వేం చేస్తావు? వికారమును పొందవు. అక్కడున్న పరిస్థితికి నువ్వు వికారాన్ని పొందుతున్నావంటే, నువ్వు భగవంతుడిని తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. తెలుసుకున్న వాళ్ళెలా ఉంటారు? నిర్వికారంగా ఉంటారు. తెలుసుకున్నది తృప్తిగా ఉంటారు. ఏ ప్రాణి, ఎవరు వీళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారు, వీళ్ళు మంచిగా మాట్లాడుతున్నారనేటటువంటి మరి శత్రుభావము, స్నేహభావము లేకుండా అందరిలో ఉన్న సచ్చిదానందాన్ని గుర్తిస్తూ అందరితో ఎలా ఉంటారు? ఇప్పుడు రమణుల దగ్గరికి దుర్మార్గుడు పోతాడు. తర్వాత గొప్ప లక్షణాలున్నటువంటి దైవీ లక్షణాలున్న వాళ్ళు పోతారు. అయ్యో! నువ్వెందుకొచ్చావురా బాబు నా దగ్గరకని ఆ రమణులు అంటారా? ఒకప్పుడు ఉన్నారు గదండీ! ఉన్నప్పుడు అన్నారా? అనలేదు. ఎందుకనరు? అంటే వాళ్ళకి ఏ విధమైన వికారాలుండవు. ఎందుకు వికారాలుండవు? అక్కడ భోజనాలు పెడుతుంటేనటండి ఆహ్, ఎవరు అందరూ గూడా భోజనాలు జేస్తూ ఉన్నారట. భోజనాలు జేస్తూ భోజనాలకి సిద్ధమైందండి. భోజనశాల. భోజనశాలకు సిద్ధమైతే అక్కడున్నటువంటి ఆ భిక్షగాళ్ళు వాళ్ళందరూ కూడా ఆహారం కోసం అని చెప్పేసి వస్తే, భిక్షగాళ్ళు అక్కడ వీఐపీలు బాగా డబ్బున్న వాళ్ళు రమణుల దర్శనానికొస్తారు గదా! మరి జడ్జిలు, తర్వాత రకరకాల గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చేవాళ్ళట. వాళ్ళందరూ వస్తే, వాళ్ళందరిని ముందు తింటారు. తర్వాత మీరు తినండి అంటే, భిక్షగాళ్ళు తర్వాత తినండి. ముందు వీళ్ళు తింటారని జెప్పేసి అక్కడున్న వాళ్ళు అన్నారట. వెంటనే అక్కడ రమణులు లేరు. వీళ్ళందరూ భోజనాలు పెట్టారు. సిద్ధంగా కూర్చున్నారు. ఏరి రమణులు, ఏరి రమణులు అంటే, ఆ రమణులు వెళ్లి భిక్షగాళ్ళ దగ్గర కూర్చున్నారు. భిక్షగాళ్ళందరూ బయట కూర్చోమన్నారుగా మీరు అన్నారట. ఏంటి స్వామి ఇక్కడున్నారంటే, భిక్షగాళ్ళు తర్వాత తింటానన్నారు గదా! నేను కూడా భిక్షగాడినేగా నాకేముంది? మీకంటే అందరికీ అన్ని రకాల వస్తువులున్నాయి. నాకేముంది? నేను భిక్షగాడినే గదా! నేను తర్వాత తింటాను మీరెళ్లి తినండి అంటే, అప్పుడు అప్పటినుంచేనండి రమణాశ్రమంలో ముందు 11 గంటలకి భోజనం స్టార్ట్ అవుతుంది. 10:30, 11 మధ్యలో అక్కడ భోజనశాలలు ఏ ఏ
ఆహార పదార్థాలు పెడతారో అవన్నీ కూడా బయట పెడతారు. అందరికీ ప్రసాద రూపంలో అన్ని రకాల పదార్థాలు పెడతారనమాట. అప్పటినుంచి ప్రారంభమైంది. చూడండి. వాళ్ళు అందరిలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వాన్ని ఎలా ఆచరింపచేస్తారు అనేది ఇక్కడ. అందుకే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః. ఇంద్రియాలను లెస్సగా జయించి ఉంటారు. భగవంతుడు ఏ విధంగా అయితే మీ ఇంద్రియాలను ఉపయోగించుకోవాలని చెప్పారో, అదే విధంగా ఇంద్రియాల యొక్క నిగ్రహం, ఎలా మాట్లాడాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో అన్నీ ఈశ్వరుడి యొక్క అంగీకారం మేరకు మరి ఇంద్రియాలతో కార్యనిర్వహణ జరుగుతుంది. మరి ఇక సమలోష్టాశ్మ కాంచనః. మట్టిని, బంగారాన్ని ఒకే రీతిలో చూడగలిగినంత గొప్పగా మరి రమణుల దగ్గరికి ఒకరు బంగారు పెన్ను తీసుకొచ్చి రమణుల దగ్గరకొచ్చి, "నాకు మీరంటే చాలా ఇష్టమండి. అందుకే మీరు ఈ వస్తువు మీ దగ్గర పెట్టుకోవాలి" అంటే, "నీ దగ్గరున్న ఒక పండివ్వు. నాకు ఆకలైతే తింటాను. ఈ పెన్నుని నేను నా దగ్గర ఉంచుకోను. నువ్వు వచ్చే సంవత్సరం మళ్ళీ నువ్వు నా దగ్గరకొచ్చి, స్వామి నీకు పెన్ను ఇచ్చారు గదా! అంటే నీ పెన్ను నేను ఇప్పటి వరకు నువ్వొచ్చేంత వరకు నేను దాచిపెట్టుకోవాలి. నాకంత ఓపిక లేదు. నువ్వు ఓ పండిస్తే నేను ఆకలైతే తింటా. నాకేమొద్దు." అంటే మట్టిని మనమైతే సంతోషంగా తీసేసుకుంటాం. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు వాళ్ళ మొఖంలో చిరునవ్వు ఉంటుంది. రమణులు ఒక పండిస్తే నాకు ఆకలైతే తింటానని ఆ స్థితిలో ఉండగలిగిన వాళ్ళే సద్గురువులండి. అలాంటి వారిని చేరే ప్రయత్నం చేయండి. జీవనాన్ని ఏం చేసుకోవాలి? ఉన్నది ఒక్కటే మానవ జన్మ. ఆ మానవ జన్మను భగవంతుడి పాదాల దగ్గరికి చేర్చే ప్రయత్నంలో మనం ఏం చేయాలి? ఆచరణలో ఉన్నటువంటి సద్గురు స్వరూపాన్ని చేరి మానవ జన్మను మనం ఏం చేసుకోవాలి? పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి యోగులైనటువంటి వాళ్ళు ఇలా ఉంటారు. మీకు కూడా ఆ స్థితి రావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలని కృష్ణ పరమాత్మ యోగి లక్షణాల గురించి చెప్తున్నారండి. రేపు మరి మనందరం ఎలా ఉండాలి? బంధువులతో ఎలా ఉండాలి? స్నేహితులతో ఎలా ఉండాలి? శత్రువులతో ఎలా ఉండాలి? దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తారు. అది రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.